రేడియో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో ప్రపంచానికి సమాచారం ఇవ్వాలన్నా, ఇంటిల్లపాదిని కార్యక్రమాలతో రంజింప చెయ్యాలన్నా, పసిపిల్లల్ని ఆటపాటలతో మురిపించాలన్నా, కథలు, కథానికలు ఇలా ఏ విధంగానైనా అలరించగల ఒక మాధ్యమం. అలాంటి ఈ మాధ్యమంలో తనదైన శైలితో, తన హావభావాలతో కూడుకున్న గాత్రంతో ఎన్నో కథలు, మరెన్నో కథానికలు మరియు నాటకాలకు తన గాత్రాన్ని అందించి, అరే ఇదంతా మనం వింటున్నామా, లేదా మన కళ్ల ముందు జరుగుతోందా అని మనల్ని భ్రమింపచేసి ఎంతోమంది ప్రముఖ రచయితల పాత్రలకి తన గాత్రాన్ని అందించి వారి అందరి ప్రశంసలు పొందిన రేడియో కళాకారిణి అద్దంకి కళాప్రభాకర్ గారితో ముఖాముఖి. నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాల క్రితం మనకి టెలివిజన్ చేరువ కాని సమయంలో విజ్ఞానమైన, వినోదమైన, వార్తలైన, వికాసమైన, మనసుని ఉల్లాసపరిచే మాటలైన, మధురమైన పాటలైన, ఇలా ఏ విషయమైనా సరే మన దరికి చేర్చేటువంటి మాధ్యమం రేడియో. రేడియోలో అన్ని కార్యక్రమాలు ఒకెత్తైతే నాటకాల సెక్షన్ అదొక్కటి ఒకెత్తు. కంటికి కనిపించిన పాత్రల్ని గాత్రంతోటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రకరకాల హావభావాలను పలికించి ఆ పాత్రల్ని కంటికి కనిపించే విధంగా చేయడం ఆ కళాకారులకే చెల్లింది. మరి అలాంటి కళాకారుల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్నటువంటి కళాకారిణి సీనియర్ మోస్ట్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి కళాప్రభాకర్ అద్దంకి గారు. ఈరోజు వారితో ఒకసారి ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన అనుభవాల గురించి ముచ్చటిద్దాం. నమస్కారం అండి. సో ఆల్ ఇండియా రేడియోలో నాటకాల సెక్షన్లో కథానాయకులకి అంటే మీ వాయిస్ తోటే ఆ క్యారెక్టర్ కనిపించేది అందరికీ. అసలు ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అసలు అవకాశం ఎలా వచ్చింది మీకు? చిన్నప్పుడు మా అక్క చెమట పద్మిని, తన రేడియో ఆర్టిస్ట్. వాళ్ళది 50s వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు ఏదో ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళింది నన్ను. కానీ అక్కడ ఒకళ్ళు పలకరించుకుంటా వాటిలన్నీ చూస్తే నాకు అప్పుడు అంత తెలియని వయసు కదా. అంటే ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్ మీకు? దాదాపు ఒక 10 years. చాలా చిన్నప్పుడు 10 పైన ఉంటుంది. కానీ అంత ఇది లేదు. అప్పుడు అనుకున్నాం, తర్వాత స్టడీస్లో పడిపోయాము. ఇంకా తర్వాత దాని గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత SLC అయిపోయిన తర్వాత మా మదర్ పోవడం, కాలేజ్ స్టడీస్ ఆపేసుకుని అలా ఉన్నాను. ఆల్ ఇండియా రేడియోలో అడుగు పెడుతూనే మీకు ఒక వింత ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అంటే పౌరాణికానికి సంబంధించిన ఒక క్యారెక్టర్కి మీరు వాయిస్ చెప్పాల్సిన సందర్భం ఏర్పడింది. మామూలుగా చెప్పే క్యారెక్టర్స్కి పౌరాణికానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. సో మీరు ఏమైనా భయపడ్డారా? ఇంత బరువైన క్యారెక్టర్ వచ్చింది? భయం ఏం లేదు. 15 minutes ప్లే. 67లో సువార్తవాణి వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు రేడియో ఆర్టిస్ట్గా. అదే టైంలో 68లో ఆల్ ఇండియా రేడియోకి నేను ఆడిషన్కి అప్లై చేశాను. వెంటనే పాస్ అయ్యాను. వెంటనే పాస్ అయిన తర్వాత వాళ్ళు అలా వైకుంఠపురంబులు అనే నాటక 15 minutes నాటకం పంపించారు. అదేంటి పౌరాణికం చూసేటట్టు నాకు భయం వేసింది. అంటే మొదట మీరు అడుగు పెడుతూనే పౌరాణిక నాటకం వచ్చిందా? తెర చూస్తే శ్రీరామ్మోహన్ రావు గారు ఉండేవాళ్ళు. ఆయన అన్నారు, అమ్మ నువ్వేం భయపడకు, నీకు పౌరాణికంలో మార్కులు ఎక్కువ వచ్చింది, అందుకని నీకు అది వచ్చింది, మామూలు అయిపోతావు నువ్వు అన్నారు. ఇక ఆ తర్వాత మామూలు. ఇక అక్కడి నుంచి వెనక తిరగలేదు నేను. ఆ నాటకాలు చేస్తున్నప్పుడు చాలా సంతృప్తినిచ్చేది. కొన్నిసార్లు అంటే మా సువార్తవాణిలోనే కథానికలు ప్రాక్టీస్ చేశాను. కథానిక అంటే చాలా కష్టమైన ప్రక్రియ అది. అన్ని క్యారెక్టర్స్ అందులో వస్తాయి. పైగా లేడీ వాయిస్, మెయిన్ వాయిస్ నాదే కాబట్టి అన్ని రకాల క్యారెక్టర్స్ నేనే చేసేదాన్ని. అన్ని క్యారెక్టర్స్ బాగా పికప్ చేయగలిగాను. సో అంటే తెలంగాణ కథానిక మీరు అంటే ముందు రోజు రాత్రి చెప్పిన తర్వాత మర్నాడు మీకు చాలా విమర్శలు ఎదురయ్యాయి అన్నారు కదా. అంటే ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయి? ఎవరు మీ దగ్గరికి వచ్చి అలా అడగడం జరిగింది సార్? చలంగారి ఓ పువ్వు పూస్తుంది కథానిక చదవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ నైటు అది బ్రాడ్కాస్ట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చారు చూడండి కొంతమంది, అయ్యో ఏమిటండి కళగారు రాత్రి ప్రోగ్రాం విన్నారా? విన్నానండి, నాదే కదా అదే అంటే. అయ్యో బాబోయ్ ఎంత సిగ్గు అనిపించిందో తెలుసా. అసలు సిగ్గా దేనికి? ఏమిటండి భార్యాభర్తల సంబంధం గురించి. ఏంటండి కళగారు మీరు ఎలా చదివారు? అది ఆ చదువుతున్నప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? సిగ్గు ఎందుకండి, అది కథానిక చదివాను, ఆయన రాశారు చదివాను.
సిగ్గని ఏముంది దాంట్లో అంటే, కాదండి భార్యాభర్తల సంబంధం పెళ్ళైన వాళ్ళకి ఎవరికి తెలియని వాళ్ళు ఎవరండి? ఇవాళ కొత్తగా మీరు పెళ్ళైన వాళ్ళే కదా, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు? ఏమోనండి నాకు చాలా సిగ్గు అనిపించిందండి కళగారు. బొబ్బు నేను మాత్రం మా ఆయన ముఖం మా పిల్లల ముఖం నేను చూడలేకపోయానంటే నమ్మండి అని ఇలాగ అడిగిన వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పగలను? చలంగారు అంత కష్టపడి రాసిన దాన్ని అర్థం చేసుకుని అంటున్నారు, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అలాగే మీరు ఈ నాటకాలతో పాటు వాణిజ్య ప్రకటనలు కూడా చెప్పాల్సి వచ్చేది అన్నారు కదా, అంటే ఎప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఈ వాణిజ్య ప్రకటనలు అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది? 1973 సంవత్సరం నుంచి వాణిజ్య ప్రసారాలు మొదలైనవి. అది ఆల్ ఇండియా రేడియో ఎదురుగానే రామనేని సాంబశివరావు గారని వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశారు. అప్పుడు సత్యం శంకరమంచి గారు నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ మొన్నటి వరకు కూడా చేస్తాను, కమర్షియల్ యాడ్స్ చాలా చేసాం. అందులో చంపకం అనే ఒక నాటకానికి మీరు చేయడం జరిగింది, వాయిస్ ఇవ్వడం జరిగింది కదా, అసలు ఆ నాటకం అప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఒకసారి చెప్తారు? చిట్టుబాబు గారు చంపకం ఒక నాటకం రాశారు. దానికోసం మేము చాలా కాలం ఎదురు చూసాం. తీరా రికార్డింగ్కి వచ్చేటప్పటికి ఆ స్క్రిప్ట్ చూసి శ్రీరామ్మోహన్ రావు గారు, ఒరే ఏంట్రా మొగుడు పెళ్ళాల సంభాషణ వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా ఏంటి పొడిపొడి మాటలు అని అంటే, పొడిపొడి మాటలు లేకపోతే పేరాలు మాట్లాడుకుంటారేంటి, కళగారు మీకు ఎందుకు కానివ్వండి అని చెప్పేసి తీరా చూస్తే అది మొదలుపెట్టి రికార్డింగ్ రిహార్సల్స్ జరుగుతూ ఉంది. ఆలపాటి లక్ష్మి గొడవ, ఏం బాబు చిట్టుబాబు గారు నాయన ఎప్పటి నుంచి చంపుతున్నావు, చంపకం అనే నాటకం రాస్తున్నాను, టైటిల్ రోల్ నీదే అని తెగ ఊరించారు కదయ్యా. తీరా వచ్చి చూద్దును మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దాకా కళాప్రభాకరు ప్రకాశ్రావు గారు వీళ్ళిద్దరే సరిపోయారు. ఇంకా నాకేముంది, ఏం ఊరించారు బాబు. వైజాగ్ నుంచి పిలిపించారు నన్ను, ఏం చేస్తాం మా కర్మ అయి ఆవిడ తిట్టుకోకుండా పోలే. అలాగే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి స్మృతి అనే ఒక నాటకానికి కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ అనుభవాలు ఎలా ఉంటాయి? స్మృతి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి నాటకం. అది ముగ్గురు డాక్టర్లు ఉంటారు. అది కథ చాలా టిపికల్ క్యారెక్టర్ ఆయన, అది చాలా గొప్పగా రాశాడు ఆయన. కానీ స్క్రిప్ట్ దానికి అవార్డు వచ్చింది అనుకుంటాను నేను. అది రాము రికార్డ్ చేశాడు, చాలా గొప్పగా చేశాడు. అది సంఘర్షణ అనే ఒక నాటకానికి మీరు చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నారు దాంట్లో ఓన్లీ ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, అది మీరే చెప్పడం జరిగింది, అంటే అదృష్టం మీకే దక్కింది. సో ఆ అనుభవాలు ఎలా? సంఘర్షణ ప్రసాదరావు గారి హయాంలో జరిగింది. అది నండూరు సుబ్బారావు గారు ప్రొడ్యూస్ చేశారు దాన్ని. నా కళ్ళేమో కళ్ళు ఇన్ఫెక్షన్తో సుబ్బారావు గారు చదవటం, నేను డైలాగ్ చెప్పటం. తీరా చెప్తున్నప్పుడు నాకు ఎప్పుడూ అంటే స్కూల్ డేస్లో ఎప్పుడో ఒక మధ్యలో ఒక వ్యక్తి తారసపడతాడు, చాలా తీయగా మాట్లాడతాడు ఆ వ్యక్తి. ఆ మాటలు మనసులో అట్లాగే ముద్ర వేసుకుంటే పదే గుర్తొస్తూ ఉంటాయి ఆ మాటలు తనకి. అది పదే ఎలా అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు గుర్తొస్తే అదే ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటాడు. అంటే నేనేం ఆలోచించట్లేదని చెప్పినా కూడా ఇద్దరి మధ్యలో ఘర్షణ మొదలుద్ది, సంఘర్షణ. ఆ వచ్చిన వ్యక్తి ఏంటి, అసలు మాట్లాడడం రాదు ఆయనకి. బాబు నువ్వు కొంచెం స్వీట్గా మాట్లాడాయి, నీ మాటలు నాకు కొన్ని సంవత్సరాల పాటు గుర్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చెప్పమంటే బిసిపోయేవాడు పాపం. ఏం చెప్తాం, మీరేం లేదు, మీరు డ్రీమ్ బాయ్, చక్కగా మాట్లాడాలా. ఆ మాట్లాడిన కొద్ది మాటలైనా నాకు ఇంతకాలం గుర్తుండిపోయినాయి. అంటే అవి ఎంత సుమధరంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే అప్పే ఇక నండూరు సుబ్బారావు గారు, అమ్మ ఏం చేద్దామమ్మా, వెళ్ళిపోదాం అన్నయ్య గారు, ఏం చేద్దామని చెప్పి చదువుకుని వెళ్ళిపోయాం. ఇలాంటి విషయాలు చాలా తరచపడతాయి. మీకు అలాగే అంటే పాథటిక్ క్యారెక్టర్స్ అలాంటి రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కువగా అలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుండు అనుకునేదాన్ని అని చెప్పారు. అలాగే బామ్మగారి క్యారెక్టర్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నారు. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. ఒరే సుబ్బుడు, ఒరే నాయన ఎక్కడున్నావురా, ఒరే రండ్రా నాయన, ఒరే ఎవ్వరు పలకరేమిటో, ఒరే మా గణపతి ఎక్కడికి వెళ్ళారో చూశాడా, ఒరే సుబ్బు మా గణపతి ఎక్కడికి వెళ్ళాడో నీకు ఎవరికైనా తెలుసా, ఒరే చెప్పండ్రా నాయన, వాడి ఇంట్లో అలిగి వెళ్ళిపోయాడ్రా, ఒరే సుబ్బు. ఏమిటో ఎవరో పలకరు, ఇంటి నిండా మనుషులు ఉంటారు కదరా,
మీరు ఎప్పుడైనా అంటే స్క్రిప్ట్స్ కూడా రాస్తుండేవారా ఆల్ ఇండియా రేడియోలో? స్క్రిప్ట్స్ అంటే పెళ్ళైన కొత్తలో వంటల గురించి పెళ్ళైన కొత్తలో చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఆ తర్వాత రోజులు దొరలేకుంది వాళ్ళ రుచులు మారుతూ ఉంటాయి. ఇక అప్పుడు లాభం లేదనుకుని నా వంటలో శ్రీవారి వంకలని స్క్రిప్ట్ రాసుకున్నాను. పెళ్ళైన కొత్తలో బాగా పోయినా సరే అబ్బా బ్రహ్మాండంగా చేసామంటారు. ఇక ఆ తర్వాత ఇదేంటి ఇలా ఉండేది కూర, మా అమ్మ వండినట్లేదే అంటారు. మా అమ్మ అంటే వాళ్ళ అమ్మ వండినట్టు నేను ఎలా వండుతాను? అలా కొన్ని ఇన్సిడెంట్స్ కలుపుకుని నేను నా వంటలో శ్రీవారి వంకలని స్క్రిప్ట్ రాసుకుని అది రేయర్లో లైవ్ ప్రోగ్రామ్ లేదా నేను, కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. టెక్నాలజీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది, అప్పట్లో అంత లేదు, అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం వాయిస్ మాడ్యులేషన్ ఎలా చెప్పినా కూడా దాన్ని మళ్ళీ జిమ్మిక్లు మ్యాజిక్లు చేసి దాన్ని మొత్తం రూపం అంతా మార్చేయచ్చు. కానీ అప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు. మీరు ఎలా చెప్తారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎయిర్లోకి వస్తుంది ఇప్పుడు. కాబట్టి అలాంటి టైంలో మీరు ఏదో పరిగెడుతున్న క్యారెక్టర్ కానీ లేదా దూరంగా నిలబడి చెప్పే క్యారెక్టర్స్ కానీ అప్పుడు ఎలా చేసేవారు ఆ మాడ్యులేషన్స్ అన్ని? అంటే ఇప్పుడు బయట నుంచి తలుపు కొడతారు, లోపల నుంచి వచ్చినప్పుడు లోపల నుంచి అని పలకాల, అప్పుడు తల ఇట్లా పక్కది వస్తున్నా డిస్టెన్స్ లో పక్క కొంచెం తల కొంచెం వస్తున్నా అంటే ఎదురు మళ్ళీ మామూలు ఎదుగుతుంది. తర్వాత మంచినీళ్ళు తాగడం అంటే మంచినీళ్ళు రేడియో, టీవీకి ఏమైతే టీవీ అయితే పర్లేదు కానీ రేడియో కదా, అది మంచినీళ్ళు తాగి ఎఫెక్ట్ రావాలి. అలా కొన్ని సౌండ్స్ తీస్తే మంచినీళ్ళు తాగుతున్న ఎఫెక్ట్ వస్తుంది. అలాగే తింటా మాట్లాడడం, నోరు ఇట్లా చప్పరిస్తా, అది కాదురా నేను మాట్లాడే మాటలు మంచినీళ్ళు ఇవ్వు నువ్వు, బా ఏమిటో ఏంటి పెడచగట్టుకుపోతా ఉంది నోరు బా అని సౌండ్ ఎఫెక్ట్స్ మేమే వేసుకోవాలి. మేమే వేసుకోవాలి. అంటే ఇప్పట్లాగా అప్పుడు కూడా ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ ఉంటూ ఉండేవండి? ట్రైనింగ్ సెషన్స్ ఏమి లేవమ్మా, ఎవరి కాళ్ళు అయితే వేసుకోవడం. కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్తారు ఇది ఇలా చేయండి అని, కొంతమంది చెప్పరు, కానీ అలా వెళ్ళిపోతుంది. మీకంటే జూనియర్స్తో కూడా ఎవరితోనే కలిసి పనిచేశారా మీరు? చాలా మంది ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటాం. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్, ఏం చేస్తున్నారు ఏంటి? అసలు మా వారు డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, హార్మోనియం కూడా ప్లే చేసేవాళ్ళు. తర్వాత ఆశా భోన్స్లే గారి ఆర్కెస్ట్రాలో అకార్డియన్ వాయించేవాళ్ళు. అంటే ఆశా భోన్స్లే గారి ఆర్కెస్ట్రాలో అకార్డియన్ ప్లే చేస్తారు. అలాగే ఫైన్ ఆర్ట్స్ లో కూడా పెయింటింగ్. మరి అదే ఆ అదృష్టమే నా 4 పిల్లలకి పడింది. నా 4 కొడుకులు కూడా మంచి ఆర్టిస్టులు. 2 కొడుకులు మ్యూజిక్లో ఉన్నారు, 2 కొడుకులేమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. పెద్ద కోడలు MBA, చిన్న కోడలు ఫోటోగ్రాఫర్. అది అదృష్టం నాకు. అంతకన్నా ఇంకా అదృష్టం ఇంకేంటమ్మా, అది మాటల్లో చెప్పలేను నేను. ఆయన టాలెంట్స్ అన్నీ కూడా నా పిల్లల్లో చూసుకుంటాను నేను. అంతకన్నా నేనేం చెప్పలేను. కానీ ఇంతకాలానికి ఆడపిల్ల కోసం ఎదురు చూసి నాకు మనవరాలు పుట్టింది. ఆ మనవరాలు కూడా ఆర్టిస్ట్ అవుతుందని నా ఆశ కాదు, నిజమే. మా గోడలు చూస్తే తెలుస్తుంది మీకు. అంటే తన మొత్తం ప్రోగ్రామ్ అంతా ముందు గోడల నుంచి స్టార్ట్ చేసిందనమాట. వెరీ గుడ్. వాళ్ళ తాతగారి వారసత్వం వచ్చేసిందనమాట. అయితే మనవరాలకి పెయింటర్ అయిపోతుంది అప్పుడే. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా మీరు మహిళగా ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం అంటే ఏముందమ్మా, ఆ రోజుల్లో నుండి ఇప్పటి వరకు కూడా మహిళలు ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని నిలదొక్కుని ముందుకెళ్ళడానికి ధైర్యంగా ఉండాలి ఆడపిల్ల అని చెప్పేసి, ఆడపిల్ల పుడుతుందని చెప్పేసి ఆడపిల్లని చంపేయడం అది చాలా అమానుషం అమ్మ. ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ తరం ఆడవాళ్ళంతా కూడా ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఇంక మీకు చెప్పగలిగేది ఏమీ లేదు. ప్రతి రంగంలో కూడా ఆడపిల్ల ముందడుగు వేస్తున్న ఆడపిల్లని ప్రోత్సహించాలి. కానీ అయ్యో నువ్వు ఆడపిల్లవే, ముందుకెళ్ళకూడదు, వెనక్కి రమ్మని వాళ్ళని నిరుత్సాహపరచకండి. దీన్ని అందరూ ప్రోత్సహించాలి. చూసారుగా, ఆల్ ఇండియా రేడియో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి కళా ప్రభాకర్ అద్దంకి గారు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి వారికున్న అనుభవాల్ని మనతో పంచుకున్నారు కదా. ఇది మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.